యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరీ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నట్టుకు, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని గణపరుస్తూ ఆయన నామమును స్తుతిస్తూ ఉన్నాను. అలా ప్రేమతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాలు మీ జీవితాల్లో రక్షణకరంగాను, దీవెనికరంగాను, తద్వారా మీ యొక్క జీవితాలు దేవునికి మహింకరంగా నడిపించబడుతున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి వాక్య భాగం నుంచి ఒక సంగతి ఆలోచన చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్య భాగంలో ఏవి సత్యమైనవో అనేటువంటి మాటని జ్ఞాపకం చేశాడు. ఏవి సత్యమో అనేటువంటిది మనము ఎరిగినటువంటి వారుగా దేవుని పిల్లలో ఉండాలి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి సత్యమో తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడములో లేదా పుట్టడములో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. చాలామంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఒక పాపిని రక్షించేసి విడిచిపెట్టడంగా దేవుని యొక్క ఉద్దేశము. రక్షింపబడినటువంటి పాపి సత్యమందు ప్రతిష్ట అవ్వాలి. ఆ సత్యములో వాళ్ళు ఎదగవలసినటువంటి అవసరం ఉంది. యేసు ప్రభుని 2022 సంవత్సరాల పూర్వము ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆనాటి యోధా సమాజములో కొందరు యేసు ప్రభువారిని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. అయితే తనను నమ్మినటువంటి యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే సత్యాన్ని గ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన. అంటే వాళ్ళు సత్యము వాళ్ళకి అర్థం కావాలంటే వాక్యమందు వాళ్ళు నిలవాలి. వాక్యమే సత్యం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన బోధించాడు. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయడం అనేటువంటి జరుగుతుంది రక్షణ పొందినటువంటి బిడ్డలు. అందుకనే మీరు సత్యమందు అంటే నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమేంటో అర్థమవుతుంది, సత్యాన్ని తెలుసుకుంటారు. కానీ అక్కడ నమ్మారు కానీ వాళ్ళు సత్యాన్ని గ్రహించలేదని అక్కడ యేసు ప్రభువారు వారికి తెలియజేసినట్లుగా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నేటి దినములలో కూడా అనేక మంది యేసు ప్రభుని నమ్ముతూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నాం. కానీ నమ్మినటువంటి వారు ఏది సత్యమో అర్థం కావాలి. అందుకని యేసు ప్రభు పుట్టడంలో ఒక పాపిని రక్షించడం మాత్రమే కాదు, కానీ రక్షింపబడినటువంటి బిడ్డలు సత్యాన్ని ఎరిగినటువంటి వారు ఉండాలి. సత్యమందు వారు ప్రతిష్ఠవాలి, సత్యమేదో అర్థం అవ్వాలి. అందుకని ఆయన యొక్క పుట్టుకను గురించి కూడా యోహాను భక్తుడు రాస్తాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వాక్య భాగంలో ఏమి రాయబడి ఉన్నదంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అనేటువంటి సంగతి వ్రాయబడింది. అంటే యేసుప్రభువు వారు పుట్టడంలో ఒక పాపిని రక్షించడం ఒకటే కాదు, ఏది సత్యమో సత్యమును గూర్చి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టారనేటువంటి సత్యాన్ని కూడా మనకి గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఏది సత్యమో ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభువు వారు పుట్టారనేటువంటి సత్యాన్ని గ్రంథం చెప్తోంది. ఆ సత్యమందు మనం ప్రతిష్ఠ అయితేనే, ఆ సత్యము గ్రహించిన వారమైతేనే మనము మరి సత్యం ఏమైతే తెలియజేస్తుందో
ఆ విషయాలు మనము గమనించగలుగుతామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే రక్షణ పొందినటువంటి బిడ్డల్ని, అంటే క్రీస్తులోనికి పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందినటువంటి బిడ్డల్ని దేవుడు క్రీస్తులో బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరము మనకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఒక వరముగా మనకు అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యము కూడా ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే, నేటి దినాల్లో అనేక మంది ప్రభుని నమ్ముతూ ఉన్నారు, కానీ సత్యం ఏంటో అర్థం కావట్లే. ఏ సత్యం అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అనేటువంటి చాలామంది గ్రహించట్లే. కాబట్టి మనలో ఉన్నటువంటి రక్షణ పొందిన బిడ్డల యొక్క వారి యొక్క హృదయములోనికి పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. ఆ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యక్రమాన్ని గురించి కూడా ఇక్కడ గ్రంథం మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచన భాగంలో చూసినప్పుడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్యము, సర్వసత్యము అంటే సత్యము, దేవుని వాక్యం సత్యం. ఈ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుప్రభు పుట్టారు. రక్షణ పొందిన బిడ్డలు సత్యమందు ప్రతిష్ఠ చేయబడుతున్నారు. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది, సత్యం ఏంటో తెలుసుకునేటట్టు చేస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే బాప్తిసం పొందామో మనలోకి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు సత్యము నుండి సర్వసత్యములోకి నడిపిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి విషయములో కూడా సత్య సంబంధిగా మనం ఉంటాం, వాక్యమును ఎరిగినటువంటి వారుగా ఉంటాం. సత్యము ఏదైతే తెలియజేస్తుందో దాన్ని గ్రహించేవారుగా ఉంటాం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ యేసు ప్రభువారు, ఇదిగో సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపిస్తారని అక్కడ లేఖనము జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ఏది సత్యమో దేవుని పిల్లలు గ్రహించాలి. ఈనాడు ప్రతిదీ కూడా నమ్మేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యంలో కూడా అనేకమైనటువంటి బోధలు, అనేకమైనటువంటి విధానాలు వచ్చాయి, కానీ గుడ్డిగా నమ్ముతూ ఉన్నాం. మనం ప్రతిదీ నమ్మేస్తున్నాం. ఎవరేం చెప్పినా కూడా మనం నమ్మేస్తున్నాం. సత్యం ఏంటి, ఏది సత్యమో అనేటువంటిది ఆలోచన చేయట్లేదు. లోకమైతే ప్రతిదీ నమ్ముతుంది లోకం. ఎందుకంటే వారు నిజమేంటో వాళ్ళు తెలుసుకోవాలి. సత్యం అంటే నిజమండి, నిజమైనటువంటి స్థితి ఏంటో గ్రహించలేదు. కాబట్టి లోకంలో ఉన్నవాళ్ళు ప్రతిదీ నమ్మొచ్చు, వాళ్ళు ప్రతిదీ కూడా అనుసరించవచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపాల కొరకు, పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొంది సంఘములో చేర్చబడినటువంటి పిల్లలు ఏది సత్యమో వాళ్ళు ఖచ్చితంగా గుర్తించాలి. కాబట్టి లోకంలో మానవుని యొక్క ఆలోచన ప్రకారంగా, లోకంలో మానవుడు బ్రతుకుచున్నట్లుగా దేవుని పిల్లలైనటువంటి వారు బ్రతకరాదు. అలాగా ఆలోచించకూడదు, అలాగా అనుసరించకూడదు. కనుక ఏది సత్యమో అనేటువంటిది కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథము నుంచి ఆలోచన చేద్దాం. గ్రంథం చెప్తుంది దేవుడు అంటేనే సత్యం, దేవుడే సత్యం. ఇంకా దేవుడు సత్యం అంటే దేవుడు నిజం. ఇంకా మరలా వేరే ఆలోచన ఉండకూడదు. ఈనాడు దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా అనేక మంది మరలా వేరు వేరు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఏది సత్యమో వాళ్ళకి అర్థం కాలే. ఏది సత్యము? దేవుడే సత్యము. కాబట్టి ఏది సత్యమో మీరు ఎరిగిన వారుగా ఉండాలి. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, సత్యమేదో మీరు గ్రహించండి. ఏది సత్యము? దేవుడే సత్యము. కనుక దేవుని గురించి అనేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఆ సత్యమైన దేవుడు ఆత్మస్వరూపమైన సత్యం చెప్తుంది దేవుని గురించి. కాబట్టి ఆయనకి ఎటువంటి రూపములు కూడా పెట్టకూడదని గ్రంథం తెలియజేస్తుంది. ఆయన ఆత్మ, ఈ మాట సత్యం. యేసు ప్రభువారే చెప్పారు, దేవుడు ఆత్మ అనేటువంటి విషయాన్ని చెప్పారు. కనుక సత్యం అంటే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు సత్యము అనేటువంటి విషయాన్ని మనకి గ్రంథం తెలియజేస్తుంది. ఒక సందర్భంలో మోషే ఇజ్రాయేలు ప్రజలకి ఈ సంగతిని తెలియజేశారు. నిర్గమకాండము, అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు యెహోవా కనికరము
దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన ఎలాంటి దేవుడు అంటే కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు. కనుక దేవుడు అంటేనే సత్యము. ఇంకా యెహోవా ఆయన పేరు. ఇక ఆయన గూర్చి వేరు వేరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు. కనుక దేవుడు అంటేనే సత్యం. కాబట్టి ఏవి సత్యమైనదో మీరు తెలుసుకోండి అంటే దేవుడే, యెహోవా ఆయన పేరు. యెహోవా అనేటువంటి దేవుడే సత్యము, అదే నిజం. దీన్ని మనము నమ్మవలసినటువంటి అవసరత గ్రంథం చెప్తుంది. కాబట్టి దేవుడే సత్యం. వేరే ఆలోచనలు మనకు ఉండకూడదనేటువంటి విషయాన్ని మనం గుర్తించామా? భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇర్మియా గ్రంథం నుంచి ఒక మాటని ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచన భాగంలో ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ఇలా తెలియజేశారు. యెహోవాయే నిజమైన దేవుడు. సత్యమేంటి? యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. ఇర్మియా గారికి అర్థమైంది ఏంటి సత్యం అంటే యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే సత్యము, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఆయన యొక్క ఉగ్రతకి భూమి కంపించిపోతుంది. ఆయన యొక్క కోపమును జనులు తట్టుకోలేరు, సహించలేరు. ఇప్పుడు ఆయన నిజం, ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆయనలోనే జీవం ఉందనేటువంటి విషయాన్ని ఇర్మియా గ్రహించాడు. అనేక మందికి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభువుని నమ్మినటువంటి పిల్లలుగా ఏవి సత్యమో మనకు అర్థమైందా? దేవుడే సత్యమైతే లోకంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. వాటిని గూర్చి మనం ఎక్కడా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడు సత్యము అనేటువంటి దాన్ని మనం నమ్మాలి. ఆ సత్యమైన దేవుని కొరకు మనము బ్రతకాలి, ఆయన్ని మహింపరచాలి, ఆయన్ని ఆరాధించాలి. కనుక ఈ సత్యాన్ని మనము గుర్తించాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యమే సత్యమని గ్రంథం చెప్తుంది. దేవుడు సత్యమని మనం గుర్తించాము. భక్తులు గుర్తించుకున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా దేవుని వాక్యమే సత్యం. అందుకే మనం యోహాను సువార్త 17:17 చూస్తాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని చెప్పబడింది. కనుక దేవుని నమ్మినటువంటి పిల్లలు సత్యమందు ప్రతిష్ఠవాలి. ఎందుకంటే దేవుని వాక్యమే సత్యము. కనుక ఈ సంగతిని మనము ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. కనుక దేవుని వాక్యమే సత్యం, దేవుని మాటే సత్యం అని మనం నమ్ముచున్నామా? దేవుని మాట సత్యమని నమ్మునప్పుడు మనుషుల యొక్క మాటలు మనం ఎందుకు నమ్ముచున్నాం? మానవుల యొక్క ఉద్దేశాలు మనం ఎందుకు నమ్ముచున్నాము? యేసు ప్రభువారు భూమి మీదకి మానవుడికి వచ్చిన దినములలో మానవ కల్పితములు దైవోపదేశములని చెప్పుకుంటున్నారని యేసు ప్రభువారు గుర్తు చేశారు. మానవుడు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశములని బోధించుకుంటూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని ఆయన గుర్తు చేశాడు. కనుక దేవుని వాక్యము సత్యమని మనం నమ్మితే మరి మానవుని యొక్క ఉద్దేశాలని, మానవుని యొక్క మాటల్ని, మానవుని యొక్క ఆలోచనలు మనం ఎందుకు వెంబడిస్తూ ఉన్నాము? ఆలోచించేయండి. లోకంలో కూడా ఒక మనుషుల యొక్క ఆలోచనని, మనుషుల యొక్క ఉద్దేశాలని నమ్ముతుంది లోకము. దేవుని పిల్లలు లోకముల నుండి ప్రత్యేకింపబడినటువంటి వారు. యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మందితో మాట్లాడుతూ, మీరు ఈ లోక సంబంధాలు కారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తూ ఉంది. మీరు లోకంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆత్మ సంబంధమైన మనుషులు, ఆత్మైన దేవునికి సంబంధించిన పిల్లలు. కనుక మీరు లోక సంబంధుల్లాగా మాట్లాడొద్దు, లోక సంబంధుల్లాగా ప్రవర్తిస్తొద్దు. మీరు ప్రత్యేకింపబడినటువంటి వారు, సత్యమందు మీరు ప్రతిష్ఠ అయిన వాళ్ళు, దేవుని వాక్యమే, దేవుని మాటే సత్యమని నమ్మినటువంటి వారు గనక
మానవ కల్పితమైనటువంటి విధానాలకి మీరు లోబడకూడదని యేసుప్రభువారు తన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మాట సత్యమని మనం నమ్ముతున్నామా? చాలామంది వాక్యాలు ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనకి ఎక్కడ కుదురుతుందనేటువంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నీకు శ్రమలు సంభవిస్తే ప్రార్థన చేయని చెప్పింది. అంటే శ్రమలు నీకు వస్తుంటే నీ ప్రార్థన జీవితం ఎక్కువ అవ్వాలి అని గ్రంథం చెప్తుంది. శ్రమల్లో ఈ మాటను మనం నమ్ముచున్నామా? దేవుని వాక్యం మరొక మాట చెప్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడు కాదు అని చెప్తుంది. వాక్యం సత్యమండి, దేవుని మాట సత్యము. ఆ సత్యాన్ని మనం నమ్ముతున్నామా? నువ్వు శ్రమల్లో ప్రార్థన చేయని దేవుని వాక్యం చెప్పింది. ఎంతమంది శ్రమలు వస్తే ప్రార్థనలు చేసి నిలబడుతున్నారు దేవుళ్ళలోని? ఎంతమంది శ్రమలు వస్తే కృంగిపోకుండా నిలబడుతున్నారు? శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడు కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. చేతగాని వాడు అయిపోతున్నావు. కానీ నువ్వు శ్రమ దినమున కృంగకూడదు. శ్రమ దినములలో నీ ప్రార్థనా జీవితం ఎక్కువ అవ్వాలి. దేవుని మాట సత్యమా? అవును. ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను తప్పిస్తాడు, శ్రమలో నుండి నిన్ను లేవనెత్తుతాడు. ఆ శ్రమలు తట్టుకున్నటువంటి స్థితిని నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు వ్రాసారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్య భాగంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఒకవేళ శోధన అధికమైనచో దాన్ని తప్పించుకునేటువంటి మార్గము దేవుడు మీకు అనుగ్రహించును అనేటువంటి మాట చెప్పబడుతూ ఉంది. అంటే శ్రమల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను బలపరిచేవాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యము సత్యమని నువ్వు నమ్ముతున్నావా? ఆయన మాటే సత్యం, దేవుని మాట సత్యం నమ్ముచున్నాం మనం. దావీదు అనేటువంటి భక్తుడు మరి దేవుని మాట సత్యము అని నమ్మాడు. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచన భాగములో దావీదుతో దేవుడు, నేను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ మాట ఏం చేయాలి? దావీదు నమ్మాలి. ఎందుకని? దేవుని మాట సత్యం. దేవుని మాట సత్యము గనక ఆ మాటను నమ్మాలి. నమ్మాడు దావీదు. చూడండి వచనము 7:28లో చదువుతున్నాం మనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యము. యెహోవా, యెహోవా ఎవరు? దేవుడు, సత్యమైన ఆయన మాట సత్యం. యెహోవా, నీవు మేలు దయచేస్తానని నీ దాసుడైనటువంటి నాకు సెలవిచ్చావు. నువ్వు దాన్ని నెరవేరుస్తావు. ఎందుకంటే నీ మాట సత్యము. మరి మనం నమ్ముచున్నామా? దేవుడు చెప్పాడు, దేవుని పిల్లలు వారికి చేతనైనటువంటి పని కష్టపడాలని గ్రంథం చెప్పింది. నీ కష్టం ఎప్పుడు వ్యర్థం కాదు. 128వ కీర్తనలో చెప్తాడు, కష్టపడితే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడి కష్టపడితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుందని దేవుడు చెప్పాడు. ఆ మాట సత్యం. మరి ఎంతమంది దేవుడే సత్యమని, ఆయన మాట సత్యమని నమ్మి దేవుని మీద ఆనుకుని దేవుని పట్ల భయభక్తులు కలిగి మీరు కష్టపడుతున్నట్లయితే ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. నిశ్చయంగా నీవు, నీ కుటుంబం ఆనందించేటువంటి ధన్యతను, మేలు పొందేటువంటి ధన్యతను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈనాడు చాలామంది దేవుని నమ్మినప్పటికీ కూడా దేవుని మాట సత్యమని నమ్మట్లే. దేవుని మాట సత్యమని నమ్మాలి. ఆ మాటని, ఆ సత్యమైనటువంటి మాటని మనం గుర్తించాలి. కాబట్టి దేవుని మాటకి ఎంతమంది మనం విలువిస్తూ ఉన్నాం, ఎంతమంది ఆయన మాటలకు మనము లోబడుతున్నాం, ఆలోచన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మూడవ సంగతి ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం. దేవుడు సత్యమని చూసాము, రెండవదిగా ఆయన మాట సత్యమని చూసాం, మూడవదిగా యేసుక్రీస్తు సత్యమని గ్రంథం చెప్తుంది. దేవుని వాక్యమే సత్యం. యోహాను సువార్తలో మనం చూస్తాం యేసు ప్రభువుని గురించి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఆ వాక్యమే శరీరధారై
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని యోహాను గారు రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనము మరియు 14వ వాక్య భాగంలో ఈ సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాక్యమే సత్యము, ఆ వాక్యమే యేసుక్రీస్తు అని మనకి గ్రంథము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమని మనం గుర్తించాలంటే ఆయనే సత్యము. తండ్రి అయిన దేవుడు కూడా కుమారుని గురించి మనకు ఎన్నో సంగతులు వ్రాయించారు. కుమారుని యందు విశ్వాసం ఉంచాలని చెప్పాడు ఆయన. కుమారుని యొక్క మాటకు లోబడాలని చెప్పాడు ఆయన. కుమారుని గణపరిచేవాడే నన్ను గణపరుస్తున్నాడని చెప్పబడింది. అందరూ కూడా కుమారుని గణపరిచినట్లు సర్వాధికారము కుమారునికి ఇవ్వబడిందని చెప్పబడింది. కనుక యేసుక్రీస్తు అంటేనే సత్యము. కనుక ఇంక యేసుక్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనం ఏది కూడా చేయకూడదు. అలా చేస్తే మనం ఆయన సత్యం అని నమ్మట్లే. కనుక యేసుక్రీస్తు సత్యము అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. ఏవి సత్యమైనవో మీరు గమనించండి. దేవుడు సత్యము, ఆయన మాట సత్యము, యేసుక్రీస్తు సత్యము, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సత్యము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం గమనించినట్లయితే, మొదటి 2, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూసితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమునకు మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకు సహవాసము కలిగినట్లు మేము చూసిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్న అపోస్తుల ద్వారా ఇక్కడ యోహాను గారు గుర్తు చేస్తూ ఉన్నారు. మేము అంటే అపోస్తులు జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటుమో, ఏది కన్నులారా చూసితమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేని తాకి చూచినో దాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎవరి గురించి ఈ మాటలు చెప్తున్నారు? ఇలా యేసుక్రీస్తు వారిని గురించి. యేసుక్రీస్తు సత్యము అనే మాట వీళ్ళకి అర్థమైంది. ఆయనే సత్యం, ఆయన నిజం. ఇదిగో ఆదిలో ఆయన ఉన్నాడు, వాక్యంగా ఉన్నాడు, జీవవాక్యంగా ఉన్నాడు. ఆయన మన మధ్యకు వచ్చాడు, మేము కన్నులారా చూసాం, నిదానించాం, తాకాము, ఆయన చూసాం. మేము సత్యము, యేసుక్రీస్తు సత్యము. ఆ సత్యమును గురించి, ఆ జీవం గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఇదిగో మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉంది, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అనేటువంటి సత్యాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఈనాడు ఎంతమంది యేసుక్రీస్తు సత్యమని అర్థమయ్యి యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నారు? అనగా యేసుక్రీస్తుతో సహవాసం అంటే ప్రభు యొక్క సంఘము, ఆయన శరీరం అని చెప్పబడింది. మరి సత్యాన్ని మనకు అర్థమైతే, యేసుక్రీస్తే సత్యం అని అర్థమైతే, ఆ సత్యమైనటువంటి వారితో ఇదిగో మేము సహవాసం చేస్తున్నామని అపోస్తులు చెప్తున్నారు. మరి క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా మన సహవాసం ఎవరితో చేయాలి? ఎవరు సత్యమని మనం గుర్తించాలి? యేసుక్రీస్తు సత్యము, ఆయన యొక్క సహవాసం సత్యం. అపోస్తులు చేశారు కదా. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగకుండా వాళ్ళు ఉన్నారు కదా. మరి ఈనాడు ఏది సత్యమో మనకు అర్థమైందా? ఏది సత్యం? యేసుక్రీస్తు సత్యం. ఆయనతో సహవాసం చేయాలి, అది సత్యం. సత్యము నీకు అర్థమైతే ప్రభుతోనే సహవాసం చేయాలి. ఆయన శరీరం అనేటువంటి సంఘముతో మనం సహవాసం చేయాలి. ఎంతమంది ఈ దినాల్లో చేస్తూ ఉన్నారు? 1 కొరింథీ పత్రికలో కూడా మీరు గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు ఈ సత్యాన్ని మనకి జ్ఞాపకం చేశారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్య భాగంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు అనే తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. వాక్యం సత్యమని తెలిసింది కదా మనకి. దేవుడు సత్యమని తెలిసింది కదా. యేసుక్రీస్తు సత్యమని తెలిసింది కదా. మరి సత్యం ఏం చెప్తుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మీరు నమ్మినటువంటి దేవుడు తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచాడు. అందుకే ఆదిమ సంఘాలు కానీ, అపోస్తులు కానీ,
మీరు అపోస్తుల బోధందు, సహవాసమందు, రొట్టె విరిచిటి యందు, ప్రార్థన చేటి యందు ఎడతెక్కకుండా ఉన్నారు. వాళ్ళ సహవాసం కరెక్ట్గానే ఉంది. యేసుక్రీస్తుతోనే ఉన్నారు వాళ్ళు. ఆయన శరీరం అనే సంఘముతోనే వాళ్ళు ఉన్నారు, సంఘముగానే వాళ్ళు ఉన్నారు. మరి నేటి దినాల్లో ఏది సత్యమో ఎంతమందికి అర్థమైంది? అనేక మంది బోధిస్తూ ఉన్నారు, అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు, కానీ సత్యాన్ని వెంబడించలేకపోతున్నారు, సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. మీరు సత్యాన్ని గుర్తించలేదంటే మరి ఎక్కడున్నారని అర్థం చేసుకోండి. సత్యంలో లేకపోతే ఎక్కడున్నట్టు? అబద్ధములో ఉన్నట్టు. రెండే విషయాలు, ఒకటి సత్యము, మరొకటి అబద్ధము. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వింటాడంటారు యేసు ప్రభువారు. నేను సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికే పుట్టాను. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వింటాడు. మరి ఎంతమంది వింటున్నాం మనం ఆయన మాట? యేసుక్రీస్తు సత్యమని, సహవాసం ఆయనతోనే ఉండాలని ఎంతమంది ఈ సత్యాన్ని గ్రహించారు? అంటే నీ బ్రతుకు దినాల్లో, నా బ్రతుకు దినాల్లో యేసు ప్రభు నమ్మి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ సత్యం ఏం చెప్తుందో మనం గ్రహించలేకపోతున్నాం. ఈనాడు యేసు ప్రభు నమ్ముతారు, ఆదివారం కాసేపు దేవునితో ఉంటారు, సంఘంతో ఉంటారు, మరలా గత వారం వరకు మళ్ళీ తిరిగి ఆదివారం వరకు కూడా వీళ్ళంతా లోకంతోనే సహవాసం చేస్తూ ఉంటారు. లోక స్నేహితులు, లోక బంధువులు, లోక సంబంధ విధానాలు. అంటే మీరు సత్యాన్ని గుర్తించలేదు. మీ సహవాసం అంటే కేవలం ఆదివారం ఒక్కరోజే 1 గంట ఆ దేవుని సన్నిధిలో ఉంటే అయిపోలే సహవాసం. నిత్యము కూడా దేవునితో సహవాసం ఉండాలి. ఇక దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తే నువ్వు సత్యాన్ని గ్రహించినటువంటి వాడు కాదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, 3వ మాటగా మనం గమనిస్తూ ఉన్నాము, యేసు క్రీస్తు సత్యము. ఈ సత్యాన్ని మనము ఎరిగిన వారుగా మనం ఉన్నామా అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించండి, సత్య సంబంధులుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కనుక ప్రేమతో ఈ సంగతులు మీకు అందిస్తూ ఉన్నాను. ఈ లేఖన భాగాలు మీరు పరిశీలించి, గ్రహించి, అర్థం చేసుకుని, ఏది సత్యమో తెలుసుకుని దాన్ని అనుసరించి సత్య ప్రవర్తన కలిగినటువంటి బిడ్డలుగా జీవిస్తూ భౌతికంగాను ఆత్మ సంబంధంగాను అనేక మేళ్ళు క్రీస్తు ప్రభు ద్వారా మీరు పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఇగోనైనా కొన్ని వాక్య భాగాలు మేము పరిశీలించగలిగాం. మరి ఈ లేఖన భాగాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మేము గుర్తించి సత్య సంబంధులుగా జీవిస్తూ మా ద్వారా అనేక మంది సత్యాన్ని గ్రహించేవారుగా ఉండేటట్టు అట్టి ప్రవర్తన జీవితాలు కలిగి మేము కొనసాగట్లో సహాయం చేయండి. ఈ కార్యాల కొరకు మాకు సహకరించినటువంటి స్థానిక సంఘంలో బిడ్డలు, ఆర్థిక చేతి ఇచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాల్ని సిద్ధపరిచి ఈ విధంగా ప్రకటన చేయడానికి సహకరిస్తున్న ఛానల్ వారిని, పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావ స్తోత్రం. ఎబినేసరే, ఎబినేసరే, ఇంతకాలం కాచితివే. ఎబినేసరే, ఎబినేసరే, కను పాపగా కాచితివి.